గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బన్ కనుక్కునేటప్పుడు దాదాపు 2000 సార్లు విఫలమయ్యారట. ఫైనల్లీ ఆయన బల్బన్ కనుక్కున్నారు. ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఇన్ని సార్లు మీరు ఫెయిల్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ ప్రాసెస్ మధ్యలో అని అడిగారు. ఆల్వా ఎడిసన్ గారు ఒకే ఒక్క ఆన్సర్ చేశారు. అదేంటంటే, నేను అసలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి, నేను ఫైనల్లీ బల్బును కనుక్కున్నాను, 2000 స్టెప్స్ పట్టాయి అంతే అన్నారంట. దాట్స్ ద స్పిరిట్. ఎప్పుడు ఫెయిల్యూర్ అనేదే లేదు, ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఛాంపియన్స్ ని ఈ రోజు మనం పరిచయం చేసుకుందాం. ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ పులివెందుల నుంచి వస్తోంది గౌతమి తల్లి శర్వాణి గారితో కలిసి. స్వాగతం పలికిద్దాం. హాయ్ గౌతమి. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. ఏం చదువుతున్నావు? 8th స్టాండర్డ్. ఎక్కడ? పులివెందుల శ్రీ స్వామి వివేకానంద స్కూల్. వండర్ఫుల్. శర్వాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ గా చేస్తున్నారు. ఎక్కడ పని చేస్తారమ్మా? లింగాల మండలం. ఇన్నాల మండలంలో చేస్తారు. మీ పాపకి ఈ రోజు తోడుగా రావడానికి మీకు కుదిరిందా టైము? ఓకే మేడం, లీవ్ పెట్టుకొని వచ్చాను. ఓకే, పిల్లల కోసం ఏమైనా చేస్తారు తల్లులు. వండర్ఫుల్ అమ్మా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీ ముందు ఉంది. మీ పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఛాంపియన్ అవ్వాలని దీవించండి. నెక్స్ట్ కంటెస్టెంట్ రాజమండ్రి నుంచి వస్తున్నాడు ప్రభాత్, తన తల్లి జ్యోతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రభాత్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. సూపర్ గుడ్. బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 8th జస్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమండ్రి. జ్యోతి గారు మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. మీ బాబు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడు అలాగే ఉంటాడు. మీరు ఛాంపియన్ చూస్తుంటారమ్మా? రోజు చూస్తానండి. ఇక్కడికి రావాలని ఎవరు అనుకున్నారమ్మా? ఫస్ట్ నేనే అనుకున్నానండి. ఓ, బాబు బాగా చెప్తాడన్న నమ్మకమా, లేకపోతే ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నా? లేదండి, వాడు బాగా చెప్తాడని. వండర్ఫుల్ అమ్మా. మరి మీ కోరిక బాబు నెరవేరుస్తాడో లేదో చూద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ తాడేపల్లిగూడెం నుంచి వస్తోంది స్నేహ, తన తల్లి మహాలక్ష్మి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ స్నేహ. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? బాగున్నాను తల్లి. వాళ్ళందరూ నన్ను బోల్డ్ పలకరించేస్తున్నారు, నాకు ముచ్చటేసేస్తుంది. ఏం చదువుతున్నావమ్మా? ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ మేడం ఇన్ లోటస్ హై స్కూల్. ఛాంపియన్ అవ్వాలని కోరిక నీదా మీ మమ్మీదా? మా స్కూల్లో మా ప్రిన్సిపల్ సార్ది. వావ్, టాలెంట్ ఆయన గుర్తించారన్నమాట. మహాలక్ష్మి గారు, మీరు దట్ ఈజ్ మహాలక్ష్మి, సరే దట్ ఈజ్ స్నేహ. Yes, really, ma'am. Why? Because I'm as a teacher. We are both in same school only. అవునా? My principal sir, Sri Uma Srinivas sir, and our colleagues encourage and they send here. వండర్ఫుల్ మేడం. మరైతే మీరు ఈ రోజు డబుల్ డ్యూటీలో వచ్చారనమాట, మదర్ Yes, అండ్ ma'am. టీచర్ గా. ఆల్ ద బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం, తల్లి సునీత గారితో కలిసి వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అరవింద్ కృష్ణ. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను, వాంట్సో హై స్కూల్ ఖమ్మంలో. నీ పేరుతో ఒక సినిమా హీరో ఉన్నట్టు తెలుసా? తెలీదా? తెలీదు. ఓకే, నో ప్రాబ్లం. సినిమాల గురించి పెద్ద తెలియకపోయినా పర్లేదులే. మా సునీత గారు నమస్కారం అండి. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్ మీరు టీచర్ గా చేస్తున్నారు. ఎక్కడమ్మా? వాళ్ళ స్కూల్ మాంటిసోరీ స్కూల్. గుడ్. ఏమేమి టీచ్ చేస్తారండి? హిందీ. వెరీ గుడ్. మీ అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడని నాకు అనిపిస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే మాట్లాడతాడా లేదా అని. సో ఇంతకీ మాట్లాడతాడంటారా లేదంటారా? చాలా మాట్లాడతాడు. అవునా? మరి ఈ రోజు నాకెందుకు అవకాశం ఇవ్వలేదు? నేను దూరంగా ఉన్నాననే పక్కకు వచ్చి నిలబడినా? వద్దొద్దు. తెలుసుకున్న ప్రతి విషయం చెప్పాలి ఎవరికో ఒకరికి. ఆ రోజు తెలుసుకున్నవన్నీ చెప్పాల్సిందే. వావ్, ఇంటికి వచ్చి చెప్పాల్సిందే. ఈ రోజు ఇప్పటి వరకు తెలుసుకున్నవన్నీ కూడా ఇక్కడ నాకు చెప్పు. వాళ్ళు ఎవరికి చెప్పినా వాళ్ళు పాయింట్లు ఇవ్వరు, నేనైతే పాయింట్లు ఇస్తాను. ఓకే అండి, ఎలా చెప్తాడో చూద్దాం. ఆల్ ద బెస్ట్ చెప్పండి మరి మీ బాబుకి. నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది అనన్య, తల్లి విజయలక్ష్మి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అనన్య. హాయ్ మ్యామ్, ఏం చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను, ఎంఎన్ఆర్ హై స్కూల్ చందనగర్ లో. వండర్ఫుల్. విజయలక్ష్మి గారు నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు ఇక్కడికి రావాలని అనుకున్నారా? మీరు అనుకున్నారా? మీ పాప అనుకుందా? అందరి విషయం అది. టీవీలో యాడ్ చూసిన దగ్గర నుంచి ట్రై చేసాము, సెలెక్ట్ అయ్యారు. వండర్ఫుల్ అండ్ వెల్కమ్ బ్యాక్. అయితే మీరు ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండుంటారే? ఉన్నాను మేడం.
కొంచెం తిని చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో, చెప్తుంది చేయగలదు అని నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. మీ అమ్మకి నీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మరి నిలబెట్టే ప్రయత్నం చేయి. మీరు స్పెషల్‌గా దీవెనలు ఇచ్చేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో మొట్టమొదటి రౌండ్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఇక్కడ టెన్షనే లేదు, ఎందుకంటే ఎవరి ప్రశ్న వాళ్ళకే బజర్ వత్తాలి, నేను ముందు చెప్పాలి అనే ప్రెషర్ లేదు. పైగా ఆప్షన్స్ ఇస్తాను, ఇంకా డౌట్ వస్తే అమ్మల్ని కూడా ఇచ్చేస్తాను. కాబట్టి రిలాక్స్డ్ గా ఆడండి. కరెక్ట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. గౌతమి ఫ్రమ్ పులివెందుల, నీతో స్టార్ట్ చేస్తున్నాను. రెడీ అమ్మా? 11 నుంచి 19 వరకు ఈ నంబర్స్ లో సరిగ్గా మధ్యలో ఉండే నంబర్ ఏది? ఈ ఆప్షన్స్ A13, B14, C15, D16. I'll take my mother's. శర్వాణి గారు 14 అని మీకు అనిపిస్తుంది? అనిపిస్తా ఉంది. ఓకే. గౌతమి నీకేమనిపిస్తుంది? 15. లెక్కేసావా? ఇప్పుడు ఏం చేద్దాం? 15 అంట. ఓకే, 15 is the right answer. Gautami, 10 points to you. Prabhat from Rajahmundry, get ready for your question. నీ ప్రశ్న. Reverse swing and reverse sweep ఏ ఆట? ఈ ఆప్షన్స్ ఫుట్బాల్, B క్రికెట్, C బ్యాడ్మింటన్, D టెన్నిస్. క్రికెట్ మ్యామ్. అంతేనంట? ఎవరు ఆస్మా మ్యామ్? జ్యోతి గారు చెప్పిందే కరెక్ట్. చెప్పిందే కరెక్ట్ అంటారు. ప్రభాత్, that's the right answer. రివర్స్ స్వింగ్ అండ్ రివర్స్ స్వీప్ క్రికెట్ లో ఉంటాయి. 10 పాయింట్స్. స్నేహ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, ప్రశ్న నీ కోసం. ఒక విలువ గల నాణ్యం 1 చొప్పున యూజ్ చేస్తే 8 రూపాయలు కావాలంటే ఎన్ని కాయిన్స్ అవసరం అవుతాయి? నీ ఆప్షన్స్ A5, B1, C3, D2. మదర్. అమ్మా 3 మేడం. 3 అని మీకు అనిపిస్తోంది. ఎలా వచ్చారా లెక్కకి? విలువగల నాణం మీన్స్ 5 రూపీస్ కాయిన్ మేడం. దెన్ 2 రూపీస్ కాయిన్ అండ్ 1 రూపీ. సో మొత్తంగా 3 రూపాయలు, ఒక్కొక్కటి ఒక్క విలువ యూజ్ చేసుకుంటే Yes. 3 రూపాయలు అంటున్నారు. 3 కాయిన్స్ అంటున్నారు. స్నేహ, నువ్వేం చేస్తావు? 3 coins. 3 coins. And that's the right answer. 10 points to you. అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం, గెట్ రెడీ. నీ ప్రశ్న. తక్కువగా మాట్లాడే వ్యక్తిని ఏ పేరుతో పిలుస్తారు? ఏ మితభాషి, బి అమితభాషి, సి మిత్రభాషి, డి శత్రుభాషి. ఏ మితభాష. ఏ మితభాషి. ఏంటండి మితభాషి అంటున్నాడు మీ అబ్బాయి సునీత గారు? అదే కరెక్ట్. సో అరవింద్ కృష్ణ, నువ్వు ఫైనల్ ఆన్సర్ ఏంటి? మితభాష. నువ్వు మితభాషిలోనే ఉండు, మితభాషి. దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. అనన్య ఫ్రమ్ హైదరాబాద్, గెట్ రెడీ నాన్న. నీ ప్రశ్న. చెక్ కి క్యాష్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ ఉద్యోగి ప్రధానంగా దేన్ని చెక్ చేస్తారు? నీ ఆప్షన్స్ ఏ ఫోటో, బి అడ్రస్, సి ఏటీఎం పిన్, డి సిగ్నేచర్. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ నీకు కావాలి. ఓకే, విజయలక్ష్మి గారు సిగ్నేచర్. సిగ్నేచర్. అనన్య సిగ్నేచర్. సిగ్నేచర్ ఇస్ ద రైట్ ఆన్సర్ తల్లి. 10 పాయింట్స్ టు యు. అండ్ రౌండ్ ఫుడ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. గౌతమి ఫ్రమ్ పులివెందుల 10 పాయింట్స్, ప్రభాత్ ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, స్నేహ ఫ్రమ్ తాడేపల్లిగూడెం 10 పాయింట్స్, అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 10 పాయింట్స్, అనన్య ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. మన ముందున్న పిల్లలతో మనం ఆడేద్దాం మన రెండో రౌండ్, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో బొమ్మలు వస్తాయి, బొమ్మల వెనకాల ప్రశ్నలు ఉంటాయి. నేను ఆ ప్రశ్న అడిగేస్తాను. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ఇది బజర్ రౌండ్ కాబట్టి జాగ్రత్తగా సమాధానం చెప్పండి. కేవలం 3 బొమ్మలు వస్తాయి. గెట్ రెడీ. మీ మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహనీయుడు ఎవరు? బజర్ మోగింది. అండ్ ముందుగా గౌతమి. మహాత్మా గాంధీ. గౌతమి, that's the right answer. 10 points. మా ఛాంపియన్ చూస్తున్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, ఛాంపియన్ ఆడుతున్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది. విజయలక్ష్మి గారు, మీకు రెండిట్లో ఎలా అనిపిస్తుంది? చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? చూసేటప్పుడు అసలు అన్ని ఆన్సర్స్ మనకు తెలుసు, చాలా ఈజీగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓకే అండి. సో ఛాంపియన్ మరి ఆ టెన్షన్ పెట్టే ప్రోగ్రామ్ కాదు, పిల్లల్ని కాన్ఫిడెంట్ గా పెంచే ప్రోగ్రామ్ అని. కానీ అంటే భయం వేస్తుంది, చెప్పాలని ఆతృత అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఈ రోజు మీ మనసులో మాటని అక్షర రూపంలో పెట్టుకొచ్చారు కదా, చెప్తారా? ఇది ఛాంపియన్ కి పట్టం కట్టే వేడుక, ఛాంపియన్ ని డిసైడ్ చేసే వేదిక,
అంటూ ఝాన్సీ చిలక పలుకులతో మొదలయ్యే పాంచ్ పటాకా అంటూ పిల్లలతో పాటు అమ్మల మేధస్సును పదును పెడుతూ చిత్రం ద పిక్చర్లో చిత్రంతో పాటు ప్రశ్నలను సంధిస్తూ లిటరేచర్లో తెలుగు అర్థాలతో ఇంగ్లీషు పదాలను వెతుకుతూ రన్ రాజా రన్ అని పిల్లల స్కోర్ని పెంచి విజేతగా నిలుపుతూ ఇంటిల్లిపాదిని అరగంట పాటు కట్టిపడేసే ఛాంపియన్ ప్రోగ్రామ్కి ఈటీవీ యూనిట్ అందరికీ ఇదే మా హార్దిక శుభాభినందనలు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మా. రైట్, చిత్రం ద పిక్చర్ లో మీ నెక్స్ట్ పిక్చర్ రాబోతోంది. గెట్ రెడీ గైస్, హియర్స్ యువర్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న పెద్ద ఆయన ఓ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పేరేంటి? బజర్ స్మోగాయ్. అండ్ ముందుగా అరవింద్ కృష్ణ. సర్దార్ వల్లభాయ్ పటేల్. అరవింద్ కృష్ణ, that's the right answer. సర్దార్ వల్లభాయ్ పటేల్, 10 points to you. నెక్స్ట్ పిక్చర్ రాబోతోంది. ఈసారి పిక్చర్ లో ఉన్న బొమ్మ ఎవరిదో చూద్దాం. హియర్ కమ్ మీ పిక్చర్. ఈ పిక్చర్ లో కనిపిస్తున్న ముగ్గురే. ఒకరు బాబు రాజేంద్ర ప్రసాద్, రెండో వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ, మరి మూడో వ్యక్తి ఎవరు? చాలా బజర్స్ మోగాయి, కానీ ముందుగా అరవింద్ కృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులో బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు అనుకుంటున్నావు తమ్ముడు? కళ్ళజోడు పెట్టుకుని ఇద్దరు ఉన్నారు. చేతిలో పేపర్ చేతిలో పేపర్ ఉన్న వ్యక్తి అనుకుంటున్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకుంటున్నావు. that's the right answer, అరవింద్ కృష్ణ. 10 points to you. మీరు చూసినటువంటి ఆ పిక్చర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి పిక్చర్. ఓకే, దట్స్ అ గుడ్ వన్. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 30 points, గౌతమి ఫ్రమ్ పులివెందుల 20 points, ప్రభాత్ ఫ్రమ్ రాజమండ్రి 10 points, స్నేహ ఫ్రమ్ తాడేపల్లిగూడెం 10 points, అనన్య ఫ్రమ్ హైదరాబాద్ 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా మూడో రౌండ్ లోకి వచ్చేసాం. లిటరేచర్. ఒక పదం వస్తుంది, ఆ పదంలో ఖాళీలు ఉంటాయి అక్షరాల స్థానంలో. నేను క్లూ ఇస్తాను, పదాన్ని మీరు గెస్ చేయాలి. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్లు, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్లు, మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్లు, నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు 20 పాయింట్లు, అండ్ లాస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు 10 points మీ సొంతం అవుతాయి. ఓకేనా? ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. రెడీ? లిటరేచర్ లో మీ మొదటి పదంలో ఉన్నాయి 11 అక్షరాలు. Here comes your 11-lettered word on the screen. Letter number 11 for 50 points. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. చలనం సంచలనం. చలనం సంచలనం. ఓకే, 50 points కి టైం అయిపోయిందమ్మా. 40 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నెంబర్ 4. 40 points. ఈ లెటర్ నెంబర్ 4 ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. చలనం సంచలనం. $40 points కి టైం అయిపోయింది. ఇప్పుడు 30 points కి నెక్స్ట్ క్లూ. లెటర్ నెంబర్ 6. చలనం సంచలనం. 30 points ఇప్పుడు చెప్పగలిగితే. 20 points కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 3. చలనం సంచలనం. అనన్య. సెన్సేషనల్. సెన్సేషనల్ అనిపిస్తోందా అనన్య నీకు? స్పెల్లింగ్ చెప్పమ్మా. SENSATIONAL. అనన్య పర్ఫెక్ట్ ఆన్సర్. 20 points. లిటరేచర్ లో మీ రెండో వర్డ్ రెడీగా ఉంది. హియర్ కమ్స్ యువర్ 9-lettered word on the screen. ఓకే, మీకు ఈసారి ఇస్తున్నటువంటి లెటర్ నంబర్ 5. R వచ్చింది లెటర్ నంబర్ 5 లో. 50 points. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. నేనున్నాను కదా, మీకెందుకు? ఓకే, 50 points ఎవరు ప్రయత్నించట్లేదు. 40 points కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 8. నేనున్నాను కదా, మీకెందుకు? ఓకే, 40 points కూడా టైం అయిపోయింది. ఈసారి 30 points కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. దట్ ఈస్ లెటర్ నంబర్ 3.
నేనున్నాను కదా, భయం ఎందుకు? గౌతమి, ఇన్సూరెన్స్. స్పెల్లింగ్ చెప్పు బంగారు. INSURANCE. పదాలను అయితే బాగా కూర్చోపెట్టేసావు, అక్షరాలను అయితే, కానీ అది ఇన్సూరెన్స్ కాదు గౌతమి. సో ఐఎమ్ సారీ, -5. మీకోసం రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 7. నేనున్నాను కదా, మీకెందుకు భయం? 20 points. Time up. 10 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. లెటర్ నంబర్ 1. అండ్ బజర్ ప్రెస్ అయ్యింది. ముందుగా గౌతమి. అష్యూరెన్స్. స్పెల్లింగ్ ASSURANCE. Assurance is the right answer, Gautami. 10 points to you. Literature lo మీ next word on the screen 9-lettered word. రివీల్ చేసేస్తున్నాను 50 పాయింట్లకి మొదటి లెటర్ ని. లెటర్ నంబర్ 9. క్లూ శతాయుష్మాన్ భవ. బజర్ మోగింది. గౌతమి 50 పాయింట్లకి చెప్తున్నావు, చెప్పమ్మా. Not century, but not. కొట్టేశావు, నాలుగు కరిచేసుకున్నావు. అది తప్పని నీకే అర్థమైంది, నేను చెప్పక్కర లేకుండానే. అది రాంగ్ ఆన్సర్ నాన్న. -5. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను 40 పాయింట్స్ కి ఇంకొక క్లూ. ఓకేనా? లెటర్ నంబర్ 6. శతాయుష్మాన్ భవ. బజర్ మోగింది. అండ్ అరవింద్ కృష్ణ. ప్రెగ్నెన్సీ. స్పెల్లింగ్ చెప్పు నాన్న. PREGNANCY. PREGN ప్లేస్ లో 5th ప్లేస్ లో N అనేది రాంగ్ ఆన్సర్. -5. We're revealing letter number 1. Ayushman Bhava. Time up. 20 points కి ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. And let's reveal next letter. Letter number 8. R వచ్చింది letter number 8 లో. 20 points. ఓకే, టైం పూర్తయిపోయింది. 20 పాయింట్స్ కి 10 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 4. బజర్ మళ్ళీ కొట్టింది. దట్ ఇస్ గౌతమి. Centenary. అమ్మయ్య, 10 పాయింట్లు వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్. సెంటనరీ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వి హావ్ గౌతమి ఫ్రమ్ పులివెందుల 30 పాయింట్స్, అనన్య ఫ్రమ్ హైదరాబాద్ 30 పాయింట్స్, అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 25 పాయింట్స్, ప్రభాత్ ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, స్నేహ ఫ్రమ్ తాడేపల్లిగూడెం 10 పాయింట్స్. మన ముందున్న ఈ పిల్లల్లో ఈ రోజు ఛాంపియన్ ఎవరవుతారో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి. ఇది బజర్ రౌండ్. మొదటి ప్రశ్న ఇస్తుంది 20 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే 30, మైనస్ అయిపోతాయి. అండ్ నాలుగో ప్రశ్న 80 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. లాస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ 100 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. రన్ రాజారంలో మొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న మీ ముందుకు వస్తుంది. రాంగ్ ఆన్సర్ అయితే -10. ఈ ప్రశ్న ఇలియానా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఏ సినిమా? బజర్ మోగింది. ముందుగా స్నేహ. జులై. జులై. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్ స్నేహ. 20 పాయింట్స్ టు యు. Here comes your question for 40 points. పాలమూరుని మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? బజర్ మోగింది. అండ్ ముందుగా స్నేహ. పాలకొల్లు. నో బేటా, దట్స్ ది రాంగ్ ఆన్సర్. పాలకొల్లు కాదు, మెహబూబ్ నగర్ ని పాలమూరు అని కూడా పిలుస్తారు. సో ఐఎమ్ సారీ నానా, ఈ పాయింట్స్ లోంచి 20 పాయింట్లు కట్ అయిపోయినాయి స్నేహ. నెక్స్ట్ క్వశ్చన్ మీ ముందుకు వస్తోంది. 60 పాయింట్స్ క్వశ్చన్. గెట్ రెడీ. రాంగ్ ఆన్సర్ అయితే -30. మీ ప్రశ్న, మ్యాన్ ఆఫ్ ఎవరెస్ట్ ఇది ఎవరి ఆటోబయోగ్రఫీ? అరవింద్ కృష్ణ. జార్జ్ ఎవరెస్ట్. ది రాంగ్ ఆన్సర్. -30, and that is Tenzing Norgay.
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి తొలి వ్యక్తి టెన్జింగ్ నార్గే. ఓకే, get ready. Here comes your 80 points question. Wrong answer, -40. Here comes your question. ఈ ప్రశ్న, పింక్ సిటీ హవా మహల్ ఏ రాష్ట్రం? మోగిని బజర్స్. అరవింద్ కృష్ణ. రాజస్థాన్. రైట్ ఆన్సర్. 80 points to you. చివరి ప్రశ్నకి 100 పాయింట్లు మీ సొంతం అవుతాయి. ఇది 100 పాయింట్ల ప్రశ్న. గౌతమి 130తో ఛాంపియన్ అయ్యే అవకాశం నీ ముందుంది. ప్రభాత్ 110తో ఛాంపియన్ అయ్యే అవకాశం నీ ముందుంది. స్నేహ 110తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. అరవింద్ కృష్ణ 175తో ఛాంపియన్ అవ్వచ్చు. అనన్య ఫ్రమ్ హైదరాబాద్ 130తో ఛాంపియన్ అవ్వచ్చు. సో ఎవరైనా ఈ 100 ప్రశ్నల మ్యాజిక్ లో గెలిచేయచ్చు. ఓకే, గెట్ రెడీ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ డిసైడ్ చేసేటువంటి ఈ ప్రశ్న మన ముందుకు రాబోతోంది. 100 మార్కుల ప్రశ్న. రన్ రాజారంలో చివరి ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. నీటిలో మునిగిపోతున్న 2 అమ్మాయిల్ని కాపాడి చిన్నతనంలో సాహస బాలిక అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి ఎవరు? బజర్ మోగింది అండ్ దట్ ఇస్ స్నేహ. ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అనుకుంటున్నావు స్నేహ? రిస్క్ వేసావా? రాంగ్ ఆన్సర్, -50 స్నేహ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు. ఎస్పెషలీ గౌతమి, అనన్య అండ్ స్నేహ చాలా చక్కగా ప్రయత్నం అయితే చేశారు. ప్రభాత్ వండర్ఫుల్ జాబ్. మీకోసం ఈటీవీ అందిస్తోంది సర్టిఫికేట్. అనన్య వెరీ గుడ్ నాన్న, చాలా బాగా పెర్ఫామ్ చేశావు. ఆల్ ది బెస్ట్. స్నేహ కంగ్రాచులేషన్స్ టు యు తల్లి, ధైర్యం చేసావు. Good, all the best. Prabhat, all the best to you. Yeah. Now to me. Well done, Nana. Good show. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం. నీకు అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. అరవింద్ కృష్ణ సైలెంట్ గా మితభాషిలాగా మెల్లగా దూసుకొచ్చేసావా? గెలుస్తానని అనుకున్నావా? చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, నేను గెలుస్తాను అనుకోలేదు. గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సునీత గారు మీకేమనిపించింది? చాలా టఫ్ కాంపిటీషన్ అనిపించింది నిజంగా. అసలు గౌతమి వస్తుంది అనుకున్నాను నేనైతే. లిటరేచర్ చూడమంటే చూడలేదు ఫస్ట్. అసలు లిటరేచర్ ఒక వర్డ్ కూడా వీడు ప్రాక్టీస్ చేయలేదు, అందుకే చెప్పలేకపోయాడు. కానీ లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 75 మార్క్స్ వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. లాస్ట్ ఎప్పుడైతే బజర్ ప్రెస్ చేయలేదు, వీడికి ఆన్సర్ తెలియదు, అది నాకు తెలుసు తెలియదు అని బజర్ ప్రెస్ చేయలేదు. అమ్మాయి చెప్పింది రాంగ్ అని తెలిసింది, ఇంకా వీడే విన్నర్ అని తెలిసింది. వండర్ఫుల్ అండి, ఆల్ ది బెస్ట్ యూ. చాలా చక్కగా అనిపించింది. ఇంతటితో అయిపోలేదు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో అరవింద్ కృష్ణ 50,000 రూపాయల కోసం పోటీ పడతాడు. మరి అక్కడ ఇంకా ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలుచుకునే అవకాశం ఉందమ్మా. ఆల్ ది బెస్ట్ యూ బోత్. నేను మిమ్మల్ని కలుసుకుంటాను. సరే, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు సెలవు తీసుకుంటుంది. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్తే అండ్ బై బాయ్.